సో కోరల్ రీఫ్ పగడపు దిబ్బలు అంటాం. మరి పగడపు దిబ్బలు అనేటువంటివి ఏర్పాటు అవ్వటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే సముద్రంలో ఉండేటువంటి సముద్ర జీవులు, దాన్నే కోరల్ అంటాం, కోరల్ పాలిప్స్ అని అంటాం, లేదా పగడం అని అంటాం. సో పగడపు లేదా పగడమని లేదా ప్రవాళ బిత్తకలు అని పిలుస్తూ ఉంటాం. సో ఈ కోరల్ రీఫ్ లేదా ప్రవాళ బిత్తకలు అనేటువంటి సముద్రాలలో ఏర్పాటు అవడానికి ఏ జీవులు ఉంటాయంటే, ఏ జీవుల ద్వారా ఏర్పడతాయంటే ఆ జీవుల పేరే కోరల్ పాలిప్స్ అనేటువంటివి, లేదా పగడం లేదా ప్రవాళ బిత్తకలు, ప్రవాళం అనేటువంటి ఒక సముద్ర జీవుల ద్వారా ఇవి ఏర్పాటు అవడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఈ ప్రవాళ బిత్తకల ద్వారా కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ వీటి చుట్టూ కూడా వివిధ రకాలైనటువంటి చేపలు, ఫిషెస్, మత్స్య సంపద అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపద అంటే చేపలు కానీ ఇవన్నీ కూడా ఈ కోరల్ రీఫ్ల పైన ఆధారపడి ఆహారాన్ని పొందుతూ ఉంటాయి.